నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర వడ్డెర నాయకులు బెల్లంకొండ చిన్నయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ, జనసేనలు పసుపులేటి సుధాకర్కి టికెట్ కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు ఇటీవల కావలిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించిన విషయం విదితమే. సమాజ నిర్మాణంలో ప్రాజెక్టులు, కాలువలు, బావులు నిర్మించడంలో వడ్డెరల పాత్ర ఈ సమాజానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో 30 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్న మా వడ్డెర జాతి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎక్కువ భాగం ఓటు బ్యాంకుగా ఉన్నారు. మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు 12 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు న్యాయంగా కేటాయించాలి. ఇప్పుడు అన్ని విధాలుగా ఎన్నికల్లో ఆర్థిక అంగబలము కలిగిన పసుపులేటి సుధాకర్ కావలి అసెంబ్లీ టీడీపీ టికెట్ కేటాయించాలని చంద్రబాబు నాయుడిని అభ్యర్థించడం జరిగింది. కానీ మేనమేషాలు లెక్కించడం అన్యాయము. జిల్లాలో బీసీ సంఘాలు సుధాకర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్రని చంద్రబాబు దృష్టికి తీసుకుపోవలసిందిగా కోరటం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీలో ఆయన పోటీ చేశాడు. కొన్ని పరిస్థితుల్లో ఆయన గెలవలేక కొన్ని ఓట్లతో ఆయన కొన్ని ఓట్లు వచ్చినాయి బాగా. కానీ ఈనాడు ఆ రోజు నుంచి, ఓడిపోయిన రోజు నుంచి కూడా నిరంతరం ఈ బడుగు బలికైన వర్గాలకు కానీ అందరికి కూడా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. అంటే ఆయన ట్రస్ట్ ద్వారాగా, ఆ సర్వీస్ ద్వారాగా ఈనాడు ఏంటంటే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరే పార్టీలో ఉంటే నీకు నీ సామాజిక వర్గ తరపు నుంచి నీకు సీట్ ఇస్తాము, నువ్వు వచ్చి ప్రచారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడంట ఆయనకి పిలిచి. ఆయన అదే విధంగా పనిచేసుకుంటున్నాడు. ఈనాడు ఏమంటున్నారు, అయ్యా ఇక్కడ రెడ్లు నీకు సీట్ ఇచ్చేదానికి అవకాశం ఇవ్వటం లేదు, నేను ఇవ్వలేను, ఏరే నరసరావుపేట ఎంపీగా పొమ్మన్నారంట. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నరసరావుపేట ఎంపీగా నేనేందుకు పోయేది, లోకల్గానే పోటీ చేస్తానని ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. కానీ ఈనాడు మా కమ్యూనిటీ తరఫున ఆయన నేను పోటీ చేస్తున్నానని వచ్చున్నాడు కాబట్టి ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు సీటు కావాలా, సీట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాననే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనది ఆ ఉద్దేశం మాకు తెలిసిన తర్వాత జిల్లాలో మా కమ్యూనిటీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నిన్న మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఇప్పుడు కొత్తగా కలిసిన కందుకూరు నియోజకవర్గం అన్నీ కలిపి కూడా మనం ప్రచారం చేసి ఏ పార్టీ అయితే మన క్యాండిడేట్కి సీట్ ఇస్తారో ఆ పార్టీకే మనం అందరం ఆ పార్టీకే ఓటు వేయాలని ఒక డిసైడ్ అయిన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో మా కమిటీ, మేము జిల్లా కమిటీ తరఫున మేము ప్రెస్ మీట్లు పెడతాము. అదేవిధంగా మా వాళ్ళని చైతన్యం చేసి ఏ విధంగా మాకు అన్యాయం జరిగిందో, చట్టసభలలో మా ఓళ్ళు లేనందువల్ల మాకు రావాల్సిన ప్రతిఫలాలు మాట్లాడేదానికి అవకాశం లేనందువల్ల మా ప్రతినిధిగా తప్పనిసరిగా పసుపులేటి సుధాకర్ని మేము పంపించేదానికి కంకణబద్దులయ్యి కార్యాచరణ నెరవేర్చేదానికి ప్రతిరోజు నిరంతరం ఈ రోజు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు ఆయన కోసం మేము క్షమించి మా సొంత ఖర్చులతో మేము తిరిగి పోరాటం చేస్తామని, తప్పనిసరిగా గెలిచి పార్టీ కానీ ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో. అదేవిధంగా ఏ పార్టీ పట్టించుకోకుండా వదిలేసిందంటే తదుపరి నిర్ణయం కూడా మేము మళ్ళీ దానికి ఆలోచించి ఆయన ఇండిపెండెంట్గా వేసినా ఆ విధంగా కానీ ఏరే పార్టీ ద్వారాగా కానీ మేము తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ మీడియా మిత్రులకి మేము తెలియపరుస్తూ మేము ప్రధాన పార్టీకి మీ ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం.